హుస్సేన్ సాగర్ కి ఇంకా గణనాథులు తరలి వస్తున్నారు. చార్మినార్ వైపు అర్ధరాత్రి తర్వాత పెరిగిన రద్దీ ఇంకా కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలు ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. ఇంకా ఇదే అంశంపై ట్యాంక్ బండ్ నుంచి మా ప్రతినిధి గోవింద్ లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. గోవింద్. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 హలో హలో ప్రశాంతంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి ముందుకు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు, యువకులు, అదేవిధంగా యువతులంతా కూడా కేరింతలతోటి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి ఇక్కడికి ఆ యొక్క ఎన్టీఆర్ మార్గు, అదేవిధంగా ట్యాంక్ బండ్, అదేవిధంగా నెక్లెస్ రోడ్ వైపు కూడా గణనాథులు తమ యొక్క వాహనాల మీద డీజే చప్పులతోటి ఈ యొక్క వాహనాన్ని ముందుకు తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ఇంకా ఉన్నటువంటి యొక్క హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి యొక్క గణనాథులన్నీ కూడా ఈ యొక్క ఎన్టీఆర్ మార్గు కానీ, ట్యాంక్ బండ్ కానీ, నెక్లెస్ రోడ్ వైపుగా దూసుకొస్తా ఉన్నాయి. అయితే ఈ యొక్క నిమజ్జన వాహనాల మీద కూడా ఈ యొక్క యువత కేరింతలతోటి, డీజే చప్పుల డ్యాన్సులతోటి కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం హెచ్ఎంటీ స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాము. చాలా వరకు కూడా యువత అంతా కూడా మహిళలు కానీ, అదేవిధంగా పెద్దలు కానీ, చిన్నపిల్లలు కానీ అందరూ కూడా డ్యాన్స్ ఆడుతూ ఈ యొక్క గణనాథులను ముందుకు తీసుకెళ్తూ నిమజ్జనానికి తీసుకెళ్తా ఉన్నారు. అయితే ఈ ఒకసారి స్క్రీన్ మీద కూడా మనం చూసుకున్నట్లయితే మొత్తానికి కూడా ఈ యొక్క ట్యాంక్ బండ్ కానీ, ఎన్టీఆర్ మార్గు పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం 40 క్రేన్లతో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి కూడా ఈ యొక్క హైడ్రా, అదేవిధంగా పోలీస్ సిబ్బంది అంతా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే రెండో రోజు నిమజ్జనం కొనసాగుతూ ఉంది. మొత్తానికి చూసినట్లయితే ఈ యొక్క గణేష్ నిమజ్జనం అనేది కూడా ఈ యొక్క ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితిని చూసినట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు వారు ముందస్తు భద్రతతోటి యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అయితే నిన్న ఈ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని, ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి సడన్ గా వచ్చేసి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కూడా పరిశీలించి ఇక్కడ జరుగుతున్న యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కూడా సీఎం పరిశీలించి ముందుకు కాన్వాయ్తో కూడా ముందుకెళ్లి భక్తులకు అభివాదం చేసిన పరిస్థితి. అదేవిధంగా నిన్న సాయంత్రం 5 గంటలకు కూడా ప్రభుత్వం తరఫున మంత్రి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ మేయర్ విజయలక్ష్మి కూడా వీళ్ళందరూ కూడా హెలికాప్టర్లో కూడా ఒక రివ్యూ కార్యక్రమం కూడా ఏరియల్ రివ్యూ చేస్తూ ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో కొనసాగే విధంగా కూడా ప్రభుత్వం, అదేవిధంగా పోలీస్ సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఒక నిమజ్జన కార్యక్రమము అంగరంగ వైభవంగా నిన్న నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా కొనసాగుతూ ఉంది. ఈ రోజు రెండో రోజు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమము ప్రశాంతంగా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూస్తున్నాం హెచ్ఎంటీ స్క్రీన్ మీద కూడా అనేకమైనటువంటి విగ్రహాలు కూడా ఒకవైపు ఎన్టీఆర్ మార్గ్ నెక్లెస్ వైపు ఒకవైపు వెళ్తుంటే, నెక్లెస్ నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడ సచివాలయం వైపు కూడా కొన్ని విగ్రహాలు ఇప్పుడిప్పుడే ఉదయం అయిన సమయాన్ని కాబట్టి ఇప్పుడిప్పుడే నిమజ్జనానికి కూడా ఒక వినాయక విగ్రహాలను కూడా యొక్క కమిటీ నిర్వాహకులు, యువకులు అందరూ కూడా ఒక వినాయక విగ్రహాలను కూడా పెద్ద ఎత్తున అలంకరించుకుని డీజే చెప్పులతోటి కూడా యొక్క నిమజ్జన కార్యక్రమానికి తీసుకొచ్చారు. కాబట్టి ఒక సాగర తీరంలో మొత్తం కూడా వినాయక
వినాయకులతోటి కూడా ఈ యొక్క సాగర తీరం అంతా కూడా నిండిపోయింది కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా భక్తుల తాకిడితోటి, అదేవిధంగా ఒకవైపు మరోవైపు పోలీస్ సిబ్బంది, అదేవిధంగా హైడ్రా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా భక్తులకు కానీ, విధంగా మండప నిర్వాహకులకు కానీ, ఈ కమిటీ యువకులకందరూ కూడా మంచిగా జరిగే విధంగా కూడా ఇప్పుడు మనం ఒకసారి ఈ యొక్క యువకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. गणपति बप्पा मोरिया अगले बरस तू जल्दी आ जय बोले गणेश महाराज की ఇక్కడ కూడా కొంతమంది యువకుల వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు హెచ్ఎంటీ స్క్రీన్ మీద, ఖైరతాబాద్ కా గణేష్ यहाँ डूबा भाई హెచ్ఎంటీ స్క్రీన్ మీద కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ హైదరాబాద్ నగరంలో, మహానగరంలో యొక్క సాగర తీరంలో ఒకవైపు ఎన్టీఆర్ మార్గు కానీ, మరోవైపు సచివాలయం వైపు కానీ ఈ యొక్క గణనాథుల యొక్క నిమజ్జనం కొనసాగుతోంది. ఇదంతా కూడా ప్రశాంతత వాతావరణంలో కొనసాగుతోంది. అయితే దాదాపు హైదరాబాద్ నగరంలో 2 లక్షల చిల్లర వైపు కూడా ఈ యొక్క గణేష్ నిమజ్జనాలు కొనసాగుతూనే దాదాపు ఇప్పుడు ఒక 70-80% వరకు కూడా గణేష్ నిమజ్జనాలు కొనసాగినని కూడా ఇప్పటివరకు కూడా ఈ పోలీస్ సిబ్బంది వారు ఇప్పటివరకు తెలియజేయడం, అదేవిధంగా మిగతా ఉన్నటువంటి యొక్క ఏదైతే ఉన్నాయో ఆ యొక్క గణనాథుల నిమజ్జనం కూడా త్వరితగిన పూర్తి చేయాలని, అదేవిధంగా ఈ యొక్క గణేష్ నిమజ్జనం అనేది కూడా విజయవంతంగా ప్రశాంతంగా ముగించాలనే ఒక పట్టుదలతోటి హైడ్రా, అదేవిధంగా పోలీస్ సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో కూడా యొక్క నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. అయితే యువత అంతా కూడా ఈ యొక్క నిమజ్జనానికి వారి యొక్క గణనాథుల కమిటీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున అలంకరించుకొని డీజే చెప్పులతోటి కూడా కొనసాగిస్తూ ముందుకు వస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ మార్గు నంట కూడా మొత్తానికి కూడా గణేష్లతో నిండిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసినట్లయితే ఈ యొక్క గణేష్ నిమజ్జనం అనేది 2వ రోజు ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. అయితే సచివాలయం ముందు నుంచి కూడా, అదేవిధంగా ఎన్టీఆర్ మార్గు నుంచి నెక్లెస్ వరకు కూడా భారీ ఎత్తున ఈ గణేష్ యొక్క వాహనాలు, గణేష్ని తీసుకెళ్తున్న వాహనాలు డీజే డ్యాన్స్లతోటి యువకులంతా కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం కూడా ఈ యొక్క గణేష్ నిమజ్జనాన్ని కూడా ఈ యొక్క హెచ్ఎంటీ స్క్రీన్ మీద కూడా మనం అందించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ యొక్క ప్రశాంతత వాతావరణంలో కొనసాగుతున్న యొక్క గణేష్ నిమజ్జనాన్ని కొంతమంది యువతులను వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. गणपति बप्पा मोरिया गणपति बप्पा मोरिया गणपति बप्पा मोरिया अगले बरस तू जल्दी आ भाई ఖైరతాబాద్ కా గణేష్ यहाँ डूबा भाई మనం ఇక్కడ ఖైరతాబాద్ లో ఉంటాము. పార్దీవాడ పెట్రోల్ బస్సులో ఇంకా మా గణేష్ ఏమో ఫ్రూట్ తో మస్తు చేస్తాం. ఓకే, చూస్తున్నాం హెచ్ఎంటీ స్క్రీన్ మీద డీజే చెప్పులతోటి యువకులంతా కూడా కేరింతలతోటి కూడా డాన్సులు ఆడుతున్నారు. ఈ యొక్క విజువల్స్ కూడా మనం హెచ్ఎంటీ స్క్రీన్ మీద కూడా చూస్తా ఉన్నాం. ఈ యొక్క విజువల్స్ కూడా ఇప్పుడు హెచ్ఎంటీ స్క్రీన్ మీద చూస్తా ఉన్నాం. పెద్ద విగ్రహాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి ఈ యొక్క ట్యాంక్ బండ్, అదేవిధంగా ఎన్టీఆర్ మార్గు వైపు కూడా కదులుతా ఉన్నాయి. ఒక్కొక్కరు కూడా గంగమ్మ ఒడిలోకి చేరే విధంగా కూడా కమిటీ నిర్వాహకులు ఈ విగ్రహాలను తీసుకొస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క గణేష్ నిమజ్జనాన్ని కూడా ఈ యొక్క మధ్యాహ్నం సమయాన్ని కూడా పూర్తి చేయాలని కూడా ఉన్నటువంటి యొక్క ప్రభుత్వ యంత్రాంగం కానీ, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు. ప్రశాంతత వాతావరణంలో ఇప్పటివరకు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఈ యొక్క గణేష్ నిమజ్జనాన్ని మధ్యాహ్నం వరకు కూడా ప్రశాంతత వాతావరణంలో ముగించాలని కూడా పట్టుదలతో పోలీస్ శాఖ ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతా ఉంది. హెచ్ఎంటీ స్క్రీన్ కూడా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క క్రేన్ల సహాయంతో ఈ యొక్క పెద్ద విగ్రహాలను కూడా తీసుకెళ్లి ఈ యొక్క గంగమ్మ ఒడిలో నిమజ్జనం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తూ ఉన్నాం శివాజీ, అదేవిధంగా ఏను మీద కొలుగుతున్న యొక్క గణనాథుని యొక్క నిమజ్జనం కొనసాగుతూ ఉంది. హెచ్ఎంటీ స్క్రీన్ లో చూస్తూ ఉన్నాం. ఈ యొక్క భారీ క్రేన్లతోటి, బాహుబలి క్రేన్లతోటి యొక్క నిమజ్జన కార్యక్రమం అనేది ప్రశాంతంగా కొనసాగుతుందని కూడా మనం ఉన్న పరిస్థితిని బట్టి కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క గణేష్ నిమజ్జనం అనేది కూడా హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఒక పెద్ద పండుగ కూడా ఈ యొక్క యువకులు, అదేవిధంగా హైదరాబాద్ మహానగర ప్రజలంతా కూడా హిందూ సాంప్రదాయంలో యొక్క పెద్ద పండుగ కూడా భావిస్తూ ఉంటారు. అందులో భాగంగానే 9 రోజులుగా నిత్య పూజలు అందుకున్న యొక్క గణనాథి యొక్క నిమజ్జనము నిన్న ఖైరతాబాద్ గణేష్ యొక్క శోభయాత్ర ముగిసి, అదేవిధంగా నిమజ్జనమైన తర్వాత సాయంత్రం అదేవిధంగా బాలాపూర్లో ఉన్నటువంటి ఒక గణనాథుని యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా నిన్న సాయంత్రం ముగిసింది. ఈ రోజు 2వ రోజు మరి గల్లీలో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి గణనాథులంతా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సాగర తీరానికి గంగమ్మలో చేరేందుకు కూడా క్యూ లైన్లో భారీ ఎత్తున విగ్రహాలు రావడం, దీంతో క్రేన్ల సహాయంతో కూడా ఒక గణేష్ నిమజ్జనం అనేది కూడా కొనసాగుతుందని కూడా మనము ప్రస్తుతం హెచ్ఎంటీ స్క్రీన్ లో చూసి కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ, అదేవిధంగా రైట్. థ్యాంక్ యూ గోవింద్.